బాపట్లలోని టీడీపీ ఆఫీస్ స్థలం కబ్జా అయినట్లుగా టీడీపీ టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ నగర్లో 9.5 సెంట్ల టీడీపీ భూమిని కబ్జా చేసి పలువురు విక్రయించారని ఫిర్యాదులో తెలిపారు. టీడీపీ ఆఫీస్ నిర్మాణం కోసం గిఫ్ట్ డీడ్గా మువ్వా సుబ్బారావు అనే వ్యక్తి భూమిని ఇచ్చారని అన్నారు. అయితే మువ్వా సుబ్బారావు మరణం తర్వాత ఆయన వారసులు చెన్నైలో స్థిరపడిపోయారు. తర్వాత కొంతమంది పార్టీ ఆఫీస్ భూమి డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి విక్రయించారు. అలా చాలా మంది చేతులు మారి చివరిగా నక్కా సత్తారెడ్డి పేరుతో భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో భూమి కబ్జా అయినట్లుగా గుర్తించిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మకాలు జరిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నేను బాపట్ల టౌన్ పార్టీ తెలుగు పార్టీ అధ్యక్షుడిని. మాకు 2000 సంవత్సరంలో మూవా అంకమ్మ గారి కుమారుడు మూవా సుబ్బారావు గారు మా తెలుగుదేశం పార్టీకి సైటుని 9.5 సెంట్లు మా సైట్ పార్టీకి విరాళంగా శ్రీనివాసనగర్లో ఇచ్చున్నారు. ఆ సైట్ మీద నక్కా సత్తారెడ్డి అతను రకరకాలుగా దొంగ డాక్యుమెంట్లు పుట్టించి తర్వాత సిట్టి చంద్రశేఖరన్ అతనికి సల్లపల్లి అతనికి బేరం కూడా చేయడం జరిగింది, అమ్మటం జరిగింది. 5 డాక్యుమెంట్లు పుట్టించారు. ఇది బాపట్లో ఎవరన్నా భూ యజమానులు ఏదన్నా ఊరు వెళ్ళిపోయి ఉంటే ఖాళీగా ఉంటే ఒక రాకెట్లా తయారయ్యి రకరకాల దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ శ్రీనివాస నగర్ కాలంలో ఎక్కడా స్థలం ఖాళీ లేదు. తెలుగుదేశం పార్టీ సైట్ మీద ఫోటో తీసి తెలుగు పార్టీ సైట్ మీద దాన్ని ఆలోచన చేశారు. కాబట్టి మేము పిలిచి అడిగాము. అడిగితే ఆ తెలుగు పార్టీ సైటే ఏంటంట, నా డబ్బులు పోయింది కదా, నా డబ్బులు నాకు రావాలి కదా అనే దుర్మార్గంగా మాట్లాడాడు. వెంటనే స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి రిపోర్ట్ ఇచ్చి ఈ కేసు రికార్డ్ చేయమని కూడా తెలియపరుచున్నాను. నేను బాపట్ల టౌన్ బాపట్లలోని టీడీపీ ఆఫీస్ స్థలం కబ్జా అయినట్లుగా టీడీపీ టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ నగర్లో 9.5 సెంట్ల టీడీపీ భూమిని కబ్జా చేసి పలువురు విక్రయించారని ఫిర్యాదులు తెలిపారు. రవికృష్ణ మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, కబ్జా అయినట్లుగా అసలు ఎప్పుడు గుర్తించారు? పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ఇందులో ఎంతమంది చేతులు మారాయి? అంటే శ్రీదేవి, టీడీపీ కార్యాలయం బాపట్లో లేనటువంటి సందర్భంలో 2020 సంవత్సరంలో మువ్వా సుబ్బారావు అనేటువంటి ఒక దాత చంద్రబాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకొని చంద్రబాబుని కలవటం, చంద్రబాబుకి ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత అది కేవలం కూడా 7 సెంట్లకు సంబంధించి స్థలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మువ్వా సుబ్బారావు చనిపోయారు. చనిపోయిన తర్వాత టీడీపీ ఆఫీస్ నిర్మాణం జరగదని భావించి ఆయన భార్య కుమారుడు కలిసి మొత్తం కలిపి 2.5 సెంట్లు, మొత్తం 9.5 సెంట్లు టీడీపీ పార్టీకి సంబంధించి పార్టీ కార్యాలయం కట్టించుకునేందుకు ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ అయితే మాత్రం పార్టీ కార్యాలయాన్ని నిర్మించలేదు బాపట్లో, అది వెకేటెడ్గా ఉంది. ఇది గమనించినటువంటి కొంతమంది వ్యక్తులు అయితే మాత్రం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ప్రధానంగా కూడా మొట్టమొదట నర్సాపేటకు సంబంధించి నర్సాపేట రిజిస్టర్ ఆఫీసులో తప్పుడు డాక్యుమెంట్లతో వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా కూడా శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం 4 చేతులు మారినాయి. చివరిగా కూడా సత్తారెడ్డి అనేటువంటి వ్యక్తి దాన్ని కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన తర్వాత బ్యాంకుకు లోన్ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో బయటపడింది అది టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలంగా. ఇది తెలిసినటువంటి ఎవరైతే టీడీపీ పట్టణాధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరావుకు తెలియటంతో శ్రీనివాసరావు దీనికి సంబంధించి తమ పార్టీకి సంబంధించిన ఆస్తి కాబట్టి దాన్ని తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరినటువంటి సందర్భంలో ఆ సత్తారెడ్డికి సత్తారెడ్డికి అదేవిధంగా కూడా టీడీపీ పట్టణాధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరావు కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ సందర్భంగా కూడా పార్టీకి సంబంధించిన స్థలాన్ని ఈ విధంగా ఆక్యుపై చేయడం ఏంటి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడైతే మాత్రం దానికి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రధానంగా కూడా బాపట్ల సంబంధించి బాపట్ల పార్లమెంట్
పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా ఏర్పడిన తర్వాత కబ్జాలనే మాత్రం భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కడైనా సరే ఖాళీ స్థలాలు కనుక ఉన్నట్లయితే దాన్ని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించడం, ఆ తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం, ఆ తర్వాత మరొకరికి దాన్ని అమ్మేయటం, ఈ విధంగా కూడా చేతులు మారుతూ వెళుతున్నటువంటి క్రమం. ఆఖరికి టీడీపీకి సంబంధించి చంద్రబాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి కూడా ఈ విధంగా కూడా కబ్జాదారుల హస్తాల్లో, కబంధ హస్తాల్లో చిక్కుపోవడం అనేది మాత్రం చాలా అసలు అక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ టీడీపీకి సంబంధించిన స్థలాన్ని ఆక్యుపై చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక అధికార పార్టీ, అదేవిధంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థలం, పార్టీ నిర్మాణానికి ఏర్పాటు చేసినటువంటి స్థలాన్నే కబ్జా చేశారంటే కబ్జా రాయుళ్ళు ఏ విధంగా సామాన్య స్థలాల్ని ఆక్యుపై చేస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి టీడీపీ పార్టీ కూడా సీరియస్గా తీసుకుని ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయిస్తూ ఉంది. ఎవరెవరైతే 4 సార్లుగా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి నేపథ్యంలో ప్రెసిడెంట్ అయితే మాత్రం అక్కడ చివరిగా ఉన్నటువంటి ఈ సత్తార్ రెడ్డి అనే వ్యక్తిని అయితే మాత్రం అదుపులో తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనే దాని మీద మాత్రం ఇప్పుడైతే మాత్రం ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చివరికి టీడీపీకి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా కబ్జారాళ్ల చేతుల్లో వదలలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ బాపట్ల మాత్రం ఏదైతే ఈ ఒక ల్యాండ్ మాఫియా అనేది ఏర్పడింది, ముఖ్యంగా కూడా గతంలో వైసీపీ నాయకులతో ఈ ల్యాండ్ మాఫియా ఎక్కడైతే కబ్జా స్థలాలు కనపడితే దాన్ని కబ్జా చేయడం, తర్వాత దౌర్జన్యాలు చేయడం, దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో రిజిస్ట్రేషన్ అయినటువంటి స్థలాన్ని కూడా కబ్జా రాయుళ్ళు అయితే కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. రవి, మరి ఇంతకీ ఆ ఫోర్జరీ చేసిన వాళ్ళని కానీ ఆ కబ్జాదారుల్ని కానీ పట్టుకున్నారా? అంటే ప్రధానంగా కూడా 2020లో ఈ టీడీపీకి సంబంధించి ఏదైతే పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలం, దానికి సంబంధించి ఎవరైతే మువా సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన అయితే చనిపోయారు. ఆ తర్వాత అతని కుమారుడు వాళ్ళంతా కూడా మెడ్రాస్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులే దీన్ని ఫస్ట్ టైము రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని వేరే వాళ్ళకి అమ్యూనిటీగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి సత్తార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ నాలుగో వాడిగా కూడా గుర్తించడం జరిగింది. అంటే ఇతనికి ముందు ఎవరు కొన్నారు, ఆ తర్వాత అంతకుముందు ఎవరు, ఫస్ట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే కబ్జా రాయుళ్ళు ఉన్నారో కబ్జా రాయుళ్ళ సంగతి చూడాలని అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయం అని స్థలం అని తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా కబ్జా చేయడాన్ని వాళ్ళని సవాల్ చేయటమే అన్నట్లుగా కూడా భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా దీని అయితే మాత్రం ఈ ఏదైతే టీడీపీకి ఏదైతే ఉందో దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.